అది పిల్లలే కాదనాను. కావాల్సింది ఏంటంటే వీళ్ళకి ఐడెంటిటీ కావాలి. ఐడెంటిటీ కోసం మాత్రమే వెళ్ళాము. ఎప్పుడు లేదు, ఇప్పుడు వచ్చేసారేంటి, ఇన్నాళ్ళు లేదంటే ఇన్నాళ్ళు వాడు బతుకున్నాడు. గోపీనాథ్ గారు బతుకున్నారు. బతుకున్నప్పుడు మనం ఏం చేయలేం. చచ్చిపోయిన తర్వాత కూడా ఏమి చేయలేం. కానీ మరి వాళ్ళ ఐడెంటిటీ కావాలి కాబట్టి ఐడెంటిటీ కోసం పోరాటం. ఇప్పుడు ఐడెంటిటీ వచ్చే వరకు పోరాడతాం. ఐడెంటిటీ లేకుండా బిడ్డ ఎట్లా బతుకుతాడండి? నువ్వే క్యాప్చర్ చేసుకుంటే సరిపోయిందా? గోపీనాథ్ భార్య నేనే నువ్వే డిక్లేర్ చేసుకొని సరిపోదు కదా. గవర్నమెంట్ చెప్పింది నీకు. అది మానేసి నువ్వన్నీ వాళ్ళకేమీ లేవు కాగితాలు, వాళ్ళు ఇట్టుదే ఇట్టుదే అని చెబుతుంటే ఈ మనసు చాలా దెబ్బతిన్నది. మాలిని గారి మనసు చాలా దెబ్బతిన్నది. నేను ఇంటుంటే నేను అబద్ధం ఆడుతున్నానా, నేను భార్యను కాదా, ఈ రకంగా ఎందుకు వైరల్ అవుతున్నాయి ఈ మాటలు? ఇప్పటి వరకు నేను అట్లే కదా, ఇంతవరకు అతను డైవర్స్ అవ్వలేదు కదా అన్న దీంతో అసలు ఎవరికి చెప్పుకుంటే కూడా ఒకరిద్దరు చెప్పుకుంటాం, మూడోది లేదు. అందుకోసం ఈ మీట్ పెట్టవలసి వచ్చింది. ఏంటంటే ఈవిడ గోపీనాథ్ గారి భార్య. డైవర్స్ అయితే అవ్వలేదు ఇప్పటి వరకు. ఇది పెళ్లి నేను చేశాను, నువ్వు చేసావో లేదా అదంతా అది కాదు. కానీ వీటి వల్ల డైవర్స్ అవ్వకపోతే ఆవిడికి హక్కు ఉందా లేదా అన్నది మీరందరూ కూడా గ్రహించుకోవాలి. ఆవిడ ఇంతకాలం ఎంత అవమాన పడిందో. ఇంకోటి ఏంటంటే గోపీనాథ్ ఈ ఇద్దరుకున్న గోపీనాథ్ ఇద్దరుకుంటే 20 ఏళ్ళ డైవర్స్ తీసుకునేవాడు కాదా? తీసుకునేవాడు కదా. డైవర్స్ కేస్తే వచ్చేసేది కదా. ఎందుకు తీసుకోలేదు? అదేంటంటే ఆవిడ కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది, నా భార్య ఉంటుంది అనే ఉద్దేశంతోనే కదా వచ్చింది. వాళ్ళు తీసేసి సాఫ్ట్ అది లీగల్ ఇది కూడా పెట్టి దొంగతాటుగా నువ్వే లీగల్ హైర్ అవ్వాలంటే బయటకు వచ్చాం బాబు. అంతవరకు ఈ విషయాలు కానీ గోపీనాథ్ విషయాలు కానీ మేము బయటికి తీయలేకపోయాం. 6 నెలలైనా సంవత్సరం అయినా ఎంతైనా వాళ్ళు లీగల్ హైర్లే కాబట్టి అది కూడా సాటి మాటగా కాకుండా నలుగురిలో నిరూపించుకోవాలని వాళ్ళు అనుకోబట్టి. మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూరా, సెల్ఫ్ ఎంప్లాయిడా? కావాలంటే కేసీఆర్ కాళ్ళ మీద పెడితే వస్తుంది కదా అనే మాట ఒకటి అన్నారు. అంటే నా పెద్ద కొడుకు కూడా వాళ్ళు ట్రై చేశారు టికెట్ కోసం. అంటే బీఆర్ఎస్లో కేసీఆర్ కాళ్ళ మీద పడితే టికెట్లు తెచ్చుకున్నారా అందరూ ఎమ్మెల్యేలు అని నేను అడుగుతున్నా. టికెట్ ఇవ్వడం తాటే అది కాదు, అసలు అంత హీనంగా పెట్టినట్టున్నారు జరిగారు. కాళ్ళు బట్టి టికెట్లు తెచ్చుకోవడం ఏంటి? నేను కేసీఆర్ గారు నేను విన్నాను టీవీలో లైవ్లో చెప్పారు. కాళ్ళు పెడితే కేసీఆర్ కాళ్ళ మీద పెడితే కేసీఆర్ గారు కాళ్ళ మీద పెడితే టికెట్ వచ్చేది కదా అని చెప్పారు. నాకు కేసీఆర్ గారు కాళ్ళ మీద పెట్టి మీరు అందరూ చూసే ఉంటారు కాకపోతే చూసుకోండి టీవీ లైవ్లో ఆయనతో మాట్లాడతాను నేను విన్నా స్వయంగా. అది ఎంతవరకు సబబు? అంత హీనంగా మాట్లాడతారా? ఏంటి గోపీనాథ్కి 200 గజాల్లో చిన్న ఇల్లు ఉంది, ఏమీ లేదు. గోపీనాథ్కి ఏముంది ఏమీ లేదు. కేసీఆర్ చూసారా? అడిగారా కేసీఆర్ తల్లిని? ఏముందో ఏమీ లేదు. అంత ఏమీ నడుస్తూ అవసరం ఏమి వచ్చింది కేటీఆర్ గారు? గోపీనాథ్కి ఉన్నది లేదు, డబ్బు అడిగారా? నేను నాకు తెలియదు. అసెంబ్లీలో మాట్లాడితే మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్ చేసి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నాడు, ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అడిగితే నేనే సమాధానం చెప్పలేకపోయాను. ఆయన పాయింట్ అవుట్ ఎందుకు చేశానంటే ఆయన మాట్లాడాడు కాబట్టి చేశాడు, లేకపోతే నాకేం పార్టీ అది కాదు. మాటలు మాట్లాడాడా లేదా అని మీరు చూసుకోండి. గోపీనాథ్ తల్లిగా నేను అడగాల్సిన బాధ్యత. ఆయన అంత చచ్చిపోయిన తర్వాత అంత వెనపరచాల్సిన ఏంటి? గోపీనాథ్ అంటే చాలా వరకు తెలుసు, వాడు ఎంత దర్జాగా ఉంటాడో ఏముంటాడో అందరికీ తెలుసు. అంత దీంట్లో వెనకాల మాట ఎందుకు చేశారు? ఈ
ఏంటంటే ఆ రోజున నన్ను రావద్దు, గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రావద్దు అని చూసిన చెప్పినటువంటి లెటర్ చూసుకోండి. పేర్లు చూస్తాను. తల్లి, అన్న, వదిన, అన్నపిల్లలు ఇద్దరు. ఇదే కదా మా కుటుంబం. వీళ్ళు హాస్పిటల్ రానివ్వద్దు ఎందుకన్నారు? అదే సుజాత ఎందుకు చెప్తున్నారు? సునీత ఎందుకు చెప్పింది అన్నమాట? ఏ రకంగా చెప్పింది? ఎవరు చెప్పించారు? లెటర్ చెప్పటం కాదు, లెటర్ చెప్పటం అయిపోయింది. చెప్పటం 20 ఏళ్ళ నుంచి చెప్తానండి. ఈ లెటర్ అండి. నా కొడుకు నాతో బాగానే ఉండేవాడు. అతని సొంత విషయాలు నేనేం కల్పించుకునేదాన్ని కాదు. వెళ్ళేదాన్ని, నా కొడుకుని చూసుకునేదాన్ని, వచ్చేసేదాన్ని. మా ఇద్దరికి బాగానే ఉండేది. ఇవన్నీ రోడ్డెక్కి నానా చండాలంగా ఉంటే ఈ విషయాలు ఏంటంటే ఇవన్నీ కూడా బాధపడుతుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాము. ఈ మాటలన్నీ కూడా నిన్న మాట నాకు చాలా బాధ అనిపించింది. కాళ్ళు పట్టుకుంటూ ఇచ్చేవాడు కదా సీటు. కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎమ్మెల్యే పదవికి ఎవరైనా పట్టుకుంటారని కావాల్సిన వాళ్ళు. గోపీనాథ్ ఎప్పుడు కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాలి? వాడు పోరాడి తెచ్చుకున్నాడు. వాడి జీవితం 43 సంవత్సరాలు రాజకీయ జీవితం. 20 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాలతో వాడు రాజకీయ జీవితం. రెండోది లేకుండా అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. తప్పు చేస్తే అనుకోవద్దు. కాకపోతే జీవితం మాత్రం ఇది. పెళ్ళి ఇది ఇవన్నీ అట్టి బొట్టు మాటలు ఫోటోలు చూపించి పెళ్లి చేశారట, ఏదో చూపించి ఇవ్వటం లేదు. డివోర్స్ అవ్వలేదు. ఇది ఆ సర్టిఫికేట్స్ ఏమైంది? డిస్మిస్ కూడా ఇప్పుడు 2000 ఎంతన్నా డిస్మిస్ అయింటేమో 2002లో డిస్మిస్ అయ్యి. ఏం డిస్మిస్ అయింది? గోపీనాథే వేశాడు డివోర్స్కి, మళ్ళీ వెళ్ళలేదు. 2-3 సార్లు అదే దాంట్లో ఉంది డిస్మిస్ అయిన పేపర్లో కూడాను. అతనే విత్డ్రా చేసుకున్నాడు. అతనే విత్డ్రా చేసుకుంటే డిస్మిస్ అయ్యి ఈవిడే భార్య అని చెప్పి డిక్లేర్. అప్పటి నుంచి ఇప్పటికీ ఈవిడే భార్యగా ఉంది, వీడే కొడుకుగా ఉన్నాడు. ఎంతమంది ఎన్ని రకాలు చేస్తే కూడా వీళ్ళే కాబట్టి నేను అండగా ఉండవలసి ఉంటున్నాను. ఎంత చెట్టు అంత కొడుకు పోయి ఇంత బాధ ఉంటే కూడా ఈరోజు వీధిలోకి వచ్చి ఇంతమంది ముందు అది మరణమే ఒక ఇదిగా చేయవలసి ఉంటే, అది మరణమే ఒక మిస్టేక్గా చేయవలసి ఉంటే మీరందరూ ఆలోచించండి అన్న. ఇంతదిగా పెంచుకున్న వాడి మరణం ఒక మిస్టేక్గా చేసి వాళ్ళని ఇక్కడ ఎక్కడ తెలుసుకున్నాను అంటే నేను ఎట్లా ఉన్నానా పరిస్థితి అన్నది కూడా అర్థం చేసుకోండి. నేను వచ్చింది కేవలం దేని గురించి కాదు, ఈ బిడ్డలు ఇద్దరికీ న్యాయం జరగాలని ఉద్దేశంతో నేను చేసి పెట్టాను. అమ్మ గోపీనాథ్ మృతి చెంది 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత ఇదంతా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? అప్పుడు ఎందుకు రాలేదు ఇవన్నీ? బయట హాస్పిటల్కి రానివ్వలేదు, ఇక్కడికి రానివ్వలేదు. ఎవరినానా? ఆయన మృతి చెంది 3 నెలలు దాటుతున్నట్టుంది సుమారు. ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి ఇవన్నీ? మీరు అనలేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి. గోపీనాథ్ సమర్థుడై కొడుకుని చూసుకుంటానే ఉన్నాడు. అప్పుడు బయటకు రావాలా? పోయిన తర్వాత కదా. సడన్ గా పోయాడు గోపీనాథ్, సడన్ గా పోయాడు. నేను అన్నది చనిపోయిన మరుసటి రోజో లేదా 2 రోజులకో మాట్లాడొచ్చు కదా ఈ కీలక అంశాలు. అవును, అది కాదు. గోపీనాథ్ చనిపోయి 6 నెలలు అయింది కదా. 6 నెలలు అయితే ఈవిడ లీగల్ సర్టిఫికెట్ తీసుకుని నెక్స్ట్ మంత్ తీసుకున్న తర్వాత ఆగస్టు 11న మేము లీగల్ సర్టిఫికెట్
అగెనిస్ట్ గా వేశాం. తెలుసున్నాము. వేసిన తర్వాత కాడి నుంచి మాకు జరుగుతూనే ఉంది. ఈ జరిగేది మొన్న వాళ్ళు ఇది ఏది కాంగ్రెస్ ఏదో చేస్తుంది మా వెనకాల ఉంది అని తీయటానికి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ప్రయత్నం ఇది ఎప్పటి నుంచో జరుగుతుందయ్యా? ఎవరినన్నా మీరు చెప్పండి. గోపీనాథ్ గారు పోయిన తర్వాత ఎప్పుడైతే లీగల్ సర్టిఫికెట్ ఉందో అప్పటి నుంచి మాత్రమే జరుగుతుంది. అంతవరకు ఇవన్నీ వదిలేసాం. ఎప్పుడైతే లీగల్ సర్టిఫికెట్ గోపీనాథ్ సునీత గోపీనాథ్ నా వాడు అని ఇచ్చిందో అప్పటి నుంచి జరుగుతుంది. వాళ్ళు కొత్త ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాయి వస్తుంది. మొన్న వచ్చినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మొదలైంది. ఏమిటో అడిగితే ఆవిడేమో లేదు అంతా ఇదేమో అదే చూపిస్తే అంతా కాదు అని చెప్పవలసి వచ్చింది. చెప్పొద్దా? ఆ దాడి చేస్తే వజ్రనాథ్ గారు టికెట్ అడిగిన విషయం వాస్తవం కాదా? కేటీఆర్ ని ఏమండి వజ్రనాథ్ గారు తనకే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ ని అడిగారా? అది నిజమేనా? అది గోపీనాథ్ వెనకాల వజ్రనాథ్ ఉండేవాడు. మీరు అది కనుక్కోండి. 2 ఎలక్షన్స్ వాడు వెనకాల ఉండే గెలిపించాడు. మీరు కనుక్కోండి. 2 ఎలక్షన్స్ కూడా గోపీనాథ్ వెనకాల వజ్రనాథ్ అని వాడు అన్న ఉన్నాడా లేదా అని కనుక్కోండి. అలాంటప్పుడు రాజకీయం కామన్ కదమ్మా. ఈ అంశాలపైన రాజకీయం జరుగుతుంది అమ్మా. అలాంటప్పుడు ఇప్పుడు మీరు రాజకీయాలకు సంబంధం లేదు అనడానికి అవకాశం లేదు కదా? లేదు. రాజకీయాలకు సంబంధం ఎవరికి నాకు లేదా? ఈ అంశం ఇప్పుడు గోపీనాథ్ మూర్తి ఈ అంశాలు రోడ్డుపైకి రావడానికి రాజకీయం చేస్తున్నారని అన్నారు ఇందాక మీరు. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు అన్నారు. ఆ వజ్రనాథ్ టికెట్ అడిగినప్పుడు ఆటోమేటిక్ గా రాజకీయం అయిపోతుంది కదా? వజ్రనాథ్కి నాకు వజ్రనాథ్ సంబంధం ఏంటమ్మా? ఎవరు వాళ్ళు ఇప్పుడు గోపీనాథ్ నీ చేశాడు నాకు సంబంధం ఉందా? గోపీనాథ్ రాజకీయాలకు నాకు సంబంధం ఉందా? గోపీనాథ్ రాజకీయాలు చేస్తున్న నాకు సంబంధం ఉందా? వాళ్ళు పెద్ద నేను ఎంతండి, నా వయసు అంతా నేనంత. నేను ఎందుకంటే ఇవాళ ఇది రాజకీయం కాదు. మీడియా చెప్పారంటే నేను వచ్చింది దీనికోసమే. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఇంత రాజకీయం చేశాడు గోపీనాథ్. ఏమని వచ్చానా? నాకేం తెలుసు వాడు ఏం చేసుకుంటున్నాడు. అట్లాగే వజ్రనాథ్ ఏం చేసుకుంటున్నాడో నాకేం తెలుసా? వజ్రనాథ్ కూడా తక్కువాడు కాదు. గోపీనాథ్ వయసాడు.